మన దేవాలయం గురించి గత 7 సంవత్సరం ముందు మురళి గురుస్వామి నన్ను సంప్రదించి ఇలాగా ఈ దేవాలయంలో ఆచార్యత్వం తీసుకొని నడిపియాలి అని అన్నప్పుడు సరే నేను వచ్చి చూస్తాం, దేవాలయంలో వస్తాం. వచ్చినాము, చూసాం. గత 7 సంవత్సరం ముందు చూస్తే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నేను భవిష్యత్తు కూడా మీరు ఎక్కడైతే అన్ని మంచిగా నడుస్తుంది, అంత మంచిగా ఉంది దగ్గర అది స్వచ్ఛందంగా నడుస్తుంది. అక్కడ ఎవరితో సపోర్ట్ అవసరం కాదు. ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో అక్కడ మన సపోర్ట్ కావాలి. అందుకే నేను ఉంటాము అని చెప్పిన అవసరం, నేను ఉంటాము ఈ దేవాలయంలో, నేను ఉండి దీన్ని నడిపిస్తామని చెప్పి ఫస్ట్ నేను చేసింది ఏంటంటే, దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ దేవాలయం గత కాదు భవిష్యత్తులో ఒక 50 సంవత్సరం కానీ 100 సంవత్సరం కానీ పోతే ఎలా ఉండాలి, దానికి ఒక మాస్టర్ ప్లాన్ విభావనం చేసి దాన్ని 5 ఫేస్ ఎందుకంటే ఒకటేసారి చేయలేదు, పెద్ద ప్రాజెక్టు. సరే, దాన్ని మినిమం 5 ఫేస్లాగా మార్చారు. ఫస్ట్ ఏది చేయాలి, సెకండ్ ఏది చేయాలి, ఈ విధంగా చేసుకొని పెట్టాము. ఒక 2 సంవత్సరాల తర్వాత మెల్లగా దాన్ని ఆలోచన చేద్దామా వద్దా, చేస్తామా వద్దా అని ఏదైతే కానీ ఒక శుభముహూర్తంలో ఫస్ట్ ఫేజ్ 1 స్టార్ట్ చేయడం అనేది దానికి సంకల్పం చేసి ఏంది అవ్వట్లేదు, ముంగటకు పోతలేదు, అయితలేదు. కానీ ఆ దేవుడు అనుకుంటే లేదా భక్తులు అనుకుంటే, ఇప్పుడు ఏమైందంటే ఈ రోజు మీరు చరిత్ర ముహూర్తం అని చెప్పి మనం ఒక్కొక్క ఫేజ్ చేస్తామని ప్లాన్ చేసాం, కానీ ఒకటేసారి 3 ఫేజ్ ఒకటేసారి అయిపోయింది. ఒకటేసారి ఈ రోజుకి మీరందరూ సహకరిస్తూ యాక్చువల్లీ మనం అనుకోలేదు, ఊహించలేదు ఇంతవరకు అవుతుందా, ఈ విధంగా చేద్దామా, దేవాలయం ఈ విధంగా మారుతాయా. ఎందుకంటే పాత ముందు పెద్ద ఉన్న వాళ్ళకి తెలిసి ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందో, ఇంత మారుతాయా అని నేను కూడా ఊహించలేదు మీతో. కానీ ఇదే మన సనాతన ధర్మానికి, ఇదే తారామఠపేటలో కూడా ఇదే జరిగింది. చాలా గురుస్వామి అనేది చాలా ఆయన నేను చెప్పాలంటే 18 వయసే చిన్న స్వామి అని చిన్నప్పటి నుంచి మన ధర్మానికి ఉండి, ఇప్పుడు ఆయన పెద్ద గురుస్వామి మాత్రం కాదు, ఎన్నో పెద్ద దేవాలయం ఆయన ద్వారా ఆయన ఆ బంధ ప్రదర్శన ఇలాగా కావాలి. మన సనాతన ధర్మం, ప్రత్యేకంగా అయ్యప్ప ధర్మం ముందుకెళ్ళాలంటే ఇలాగా వీధిలో ఊరులో అయ్యప్ప దేవాలయం రావాలి. ప్రతి దేవాలయం అయ్యప్ప దేవాలయం హైందవ ధర్మం నిలబడాలంటే, ముందుకు సాగాలంటే కేవలం దేవాలయంతో మాత్రమే అవుతుంది. టెంపుల్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ అవర్ కల్చర్. సనాతన ధర్మానికి పిల్లరు కాబట్టి యువకులు, ప్రత్యేకంగా యువకులు ఇలాగా ముందుకొచ్చి మన ధర్మాన్ని కాపాడడానికి ముందుకొచ్చి ఇలాగా ఒకటి, ఇప్పుడు మీరు తెలుసుకుంటే 1 ఫేస్ కాదు, 2 ఫేస్ కాదు, 5 ఫేస్ కాదు, ఎన్నో ఫేస్లు ఉంటే కూడా చేయొచ్చు అనే శక్తి మీరు చూపించారు. దానికి మళ్ళీ ఒక ఈ రోజు గత 9 రోజుల నుంచి జరిగినటువంటి కార్యక్రమానికి ఇప్పుడుతో సమాప్తం. ఈ పడి పూజతో సమాప్తం చేస్తున్నాము. ఇక తదుపరి ఎలా అనేది మనం ముందుకు చూసుకుంటాం. ఈ 9 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఎలా జరిగింది అనేది దానికి 3 విభాగంగా దాన్ని మనం చెప్పొచ్చు. ఒకటి ద్రవ్య దోషం అనేది, అంటే దీనికి కావాల్సిన ద్రవ్యం ఏదైనా లేకపోవడం, దొరకపోవడం, మర్చిపోవడం, ఖరాబు కావడం, ఇలాంటివి వస్తే ద్రవ్య దోషం. రెండవది నివేద్య దోషం. అంటే మనం తయారింపు చేస్తున్నటువంటి కార్యక్రమానికి, మనం రెడీ చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఏమైనా లోభము, దోషం ఇలాంటివి వస్తే దానికి నైవేద్య దోషం అంటారు. మూడవది ప్రత్యక్ష దోషం. ప్రత్యక్ష దోషం అంటే
అగ్ని ప్రభావం, కింద పడడం, బ్లడ్, రక్తం రావడం, లేదా అలాంటి అశుభ కర్మం, శుభ విషయాలు రావడం, ఇలాంటి వస్తే దాన్ని ద్రవ్య ప్రత్యక్ష దోషం అంటారు. అయితే ఈ 9 రోజుల్లో మనం ఏదో ప్లాన్ చేశాము, మేము ఏ విధంగా చేయాలని మేము ప్లాన్ చేశాము, ఏ విధంగా నడిపిస్తాము మీరు ప్లాన్ చేశాము, ఇవన్నీ సమకూర్చి చేసి మనం ముందుకు తీసుకొచ్చాం. కానీ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మన చేతిలో ఏమీ లేదు, మనతో ఏమీ కాదు. 100 జరిగింది, గొప్పగా అయింది ఎవరైనా అనుకుంటే అది కేవలం మనతో కాదు, మన చేతిలో ఏమీ లేదు. అది కేవలం కేవలం కర్మ పుణ్యం, మనమందరిది జన్మ సుకృతం. మనమంతా దీనికి మనం దీనికి మీతో పోయి చేసుకోండిరా అని ఎప్పుడో చెప్పి చేసాడు. మనమంతా ఈ దేవునికి కానీ సనాతన ధర్మానికి ఉపకరణం, టూల్స్. సో మన చేతిలో ఏమి లేదు. ఇంత మంచిగా జరిగింది, ఇలాగా ఏ ప్రోగ్రాం లేకుండా జరిగింది అని మీరు అనిపిస్తే అది జరిగినటువంటి ఆ శుభదనం, దైవానుగ్రహం. ఈ రోజు నుంచి మనం పడతాము.